హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మణిదీప వర్ణన. నేను ఈరోజు ఒక చిన్న టాపిక్ మీద మాట్లాడుతున్నానండి. నేను ఫోన్ చూస్తుంటేనండి చాలామంది యూట్యూబర్స్ పూజా విధానం అన్నీ బాగున్నాయి. కాకుంటే మనం పూజ చేసుకునేటప్పుడు ఆరగింపు ఏదైనా సరే అది చూపించొద్దండి. అది చాలా తప్పండి. ఎందుకంటే తిరుపతిలో కూడా ఏదైనా ఆరగింపు చేసేటప్పుడు పూజారి వాళ్ళు కంపల్సరీ కటన్స్ వేసేస్తారు. అసలు పూజ తరువాత చేసే ఆరగింపుని మాత్రం ఎవ్వరు కూడా చూడకూడదు. అది చాలా తప్పండి, నిషేధం కూడా. మీరు పూజ చేసుకోండి, ఇంకేదైనా మేబీ ఏదైనా చూపియండి. పూజలో ఇలా చేయాలి, అలా చేయాలి, నేను ఈరోజు కలుషం పెట్టాను అన్నీ చూపించండి. కాకుంటే మాత్రం ఈ ఆరగింపులు ఇవన్నీ చూపెట్టొద్దండి. చాలా తప్పండి అది. అది చాలా నిషేధం అండి. నేను కూడా చేసుకుంటాను. ఈరోజు నేను ఒక బ్లాగ్ పెట్టాను. అది నేను సిరా బ్లాగ్. ఆ సిరా కూడా నేను నివేదించేటప్పుడు చూపెట్టలేదు, తర్వాత చూపించాను. కానీ ఏదైనా సరే అండి, అమ్మవారికి కానీ ఏదైనా స్వామికి నివేదించినది పాలైనా పండైనా ఏదైనా సరేనండి, అస్సలు చూపించొద్దండి. ఎందుకంటే మనము వాళ్ళు వచ్చి స్వీకరించే ప్రసాదం అది, మనం పెట్టి స్వీకరించేది కాబట్టి అసలు ఒక మనిషి కూడా మనము చూడకుండా అంత నిష్టగా చేస్తారండి. అందుకని మీరు అస్సలు చూపించొద్దండి అట్లా. అది చాలా తప్పు. అమ్మవారి ప్రసాదాలు కానీ ఏదైనా సరే మనం చేసేటప్పుడు ముక్కుకి క్లాత్ కట్టుకొని చేస్తారు. ఎందుకంటే స్మెల్ కూడా మనం పీల్చొద్దు. పీల్చినా అంతా తప్పు ఉంటుంది. అందుకని ఆరగింపులు చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ప్రతి ఒక్క ఐటెం చూపించుకోండి ఏమేమి చేశారో. కానీ పూజా గదిలో నేను ఈరోజు ఇది పెట్టుకున్నాను అని ఇలా చేసి ఇట్లా నివేదించేది కూడా చూపెట్టద్దు. అది చాలా తప్పండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.